పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమునలేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమునలేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకేలా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకేలా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఆరాధనకి కూడా వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 103వ కీర్తన 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి పట్ల జాలిపడును. ఆమేన్. గట్టిగా చదువుదాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు కీర్తనకారుడు దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నదో, పరమ తండ్రి ఏమై ఉన్నాడో, ఆయన ఏ విధంగా ఉంటాడో, తన పిల్లల పట్ల ఏ విధంగా జాలి పడుతూ ఉంటాడో ఆ విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఒక తండ్రి తన పిల్లల పట్ల ఆయన జాలి పడతాడు. ఏ తండ్రి అయినా సరే తన పిల్లల పట్ల జాలి చూపిస్తారు. అదే ప్రకారంగా యెహోవా, దేవుడైన యెహోవా తన ప్రజల పట్ల, తన యందు భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన అంతటి యొక్క జాలిని చూపిస్తున్నాడు. ఎందుకంటే గతంలో ఒక పెద్ద జలప్రళయాన్ని పంపించాడు. ఎందుకంటే నరులు తమ యొక్క మార్గాలను చెరిపివేసుకున్నారు. భూలోకం చెడిపోయింది. ఆయనకి చాలా బాధ కలిగింది. ఆదికాండం 6వ అధ్యాయంలో 12వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద ఉన్న సమస్త శరీరులు తమ యొక్క మార్గాన్ని చెరిపివేసుకున్నారు. దేవుడు అయిన యెహోవా మనుషుల ఎదుట ఆయన ఒక జీవ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నీతి మార్గము, జీవ మార్గము, యథార్థమైన మార్గము
ఇలా మనకు పరిశుద్ధ గ్రంథంలో మనకు ప్రభువు ఏర్పాటు చేసిన యొక్క మార్గాలు కనిపిస్తాయి. అయితే దేవుడైన యెహోవా భూలోకాన్ని ఆయన చూడడానికి వచ్చినప్పుడు భూలోకమంతా కూడా చెడిపోయింది. ఎందుకు చెడిపోయిందయ్యా అనంటే, ఈ భూమి మీద ఉన్న నరులందరూ కూడా తమ యొక్క మార్గాలని చెరిపివేసుకున్నారు. అందుకు ఆయన చాలా బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడంటే, ఆయన అంతగా బాధపడ్డాడు. ఏ తండ్రి అయినా బాధపడతాడు. ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఒక మంచి విషయాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రకారం చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఆ ప్రకారంగా కాకుండా వారు సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు, సొంత జ్ఞానం ప్రకారంగా నడిపించుకుంటూ వస్తున్నారు. తండ్రి చూసి ఆయన చాలా బాధపడ్డాడు. ఆ రోజుల్లో, వేల సంవత్సరాల క్రితం చాలా బాధపడ్డాడు. ఆయన బాధపడి, ఇలా కాదు, ఒక జలప్రళయాన్ని పంపించి వీరందరినీ కూడా నిర్మూలన చేసి నీతి కలిగిన ఒక జనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు దేవుడైన యెహోవా. అందుకే ఆయన చూస్తూ భూలోకం అంతా కూడా పరీక్షించి ఒక కుటుంబాన్ని ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చూసినట్లుగా ఆదికాండం 7వ అధ్యాయం 1వ వాక్యంలో మనకు కనిపిస్తాయి. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? చూడండి, యెహోవా అంటున్నాడు, నోవాహుతో చెబుతున్నాడు, ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూచాను. గమనించారా? ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూచాను అని అన్నాడు. దేవుడు భూలోకాన్ని మొత్తం చూస్తున్నాడని అక్కడ మనం చదువుకున్నాము. భూలోకాన్ని మొత్తం చూస్తూనే ఒక కుటుంబం దగ్గరికి వచ్చేసరికి ఒక నీతి కలిగిన జనాంగం కనిపించింది. అక్కడ నీతి కలిగిన ఒక కుటుంబం కనిపించింది. ఆ కుటుంబం నోవాహు. ఈ నోవాహు గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న మాటను మనం చూస్తే, 6వ అధ్యాయంలో 9వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, నోవాహు వంశవాళ్ళు ఇదే. నోవాహు నీతిపరుడు, తన యొక్క తరమల్లో కూడా నిందారహితుడును. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. ఆమేన్. గట్టిగా చదువుదాం, హల్లెలూయా. చూడండి, తన తరమంలో ఆయన ఏ విధంగా ఉన్నాడు అని అంటే, నీతిపరుడుగా జీవించాడు. నిందారహితమైన ఒక జీవితాన్ని జీవించాడు. అంటే పరిశుద్ధమైన ఒక జీవితాన్ని జీవించాడు. అందరిలాగా, పాపుల్లాగా, దుర్మార్గుల్లాగా, దుష్టుల్లాగా వారితో ఐక్యపడిపోయి, ఏకమైపోయి, కలిసిపోయి వారితో తిరగలేదు. నోవాహు ఎలా ఉన్నాడు అయ్యా అనంటే, ఆయన ఒక నీతిపరుడు, నీతిగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు, దేవునితో నడవటం ప్రారంభించాడు. ఆమేన్. చదువుదాం గట్టిగా, హల్లెలూయా. ఎవరితో నడుస్తున్నాడు? దేవునితో నడవటం ప్రారంభించాడు. మనుషులతో కాదు, తనకు సంబంధించిన వారితో కాదు, దేవునితో నడవటం ప్రారంభించాడు. దేవునితో నడుస్తున్నాడు. అందుకే నోవాహు, ఒక వాడను సిద్ధం చేసుకో. వాడను సిద్ధం చేసుకొని వెంటనే ఆ వాడలోనికి నువ్వు ప్రవేశించు. నీవును నీ కుటుంబం అంతా కూడా వాడలోనికి ప్రవేశించండి అని చెప్తే, దేవుడు చెప్పినట్లుగా ఆయన ఒక వాడను సిద్ధం చేసుకొని ఆ వాడలోనికి ప్రవేశించాడు.
అపోస్తుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 7వ వాక్యంలో ఒక విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఏమని? విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారి యొక్క రక్షణ కోసము ఒక వాడను సిద్ధం చేసుకున్నాడు. అందువలన లోకం మీద నేరస్థాపన చేశాడు. విశ్వాసమును బట్టు కలుగు నీతికి వారసుడాయను. ఆమేన్. గట్టిగా చదవండి, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎంత చక్కగా రాయబడి ఉందండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల గురించి, అది వరకు ఎప్పుడు జలప్రళయం వచ్చింది తెలియదు, దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. ఇప్పుడు కూడా అంతే. జరగబోయే విషయం అంతా కూడా ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. దేవుడు ముందుగానే ప్రతి మనిషిని కూడా హెచ్చరిస్తున్నాడు. శ్రమల కాలం, మహాశ్రమల కాలం రాబోతుంది. ఆ రోజున సూర్యుడు నలుపైపోతాడు, చంద్రుడు ఎరుపైపోతాడు, నక్షత్రాలు రాలిపోతాయి. ఆ రోజున భయంకరంగా భూకంపాలు, ఎక్కడ చూసిన వేదనలు, ఆవేదనలు, ఎక్కడ చూసిన కరువు, ఎక్కడ చూసిన భయానకమైన పరిస్థితులు, చెట్టుకొకరు పుట్టుకొకరు అయ్యే రోజులు. తల్లి జాడ పిల్లకి తెలియదు, పిల్ల జాడ తల్లికి తెలియని రోజులు. జనాలు కేకలు వేస్తున్నారు. ఈ రోజున మనం కేకలు వేస్తే 10 మంది వస్తారండి సహాయానికి. సహాయం చేయండి, హెల్ప్, సహాయం చేయండి అని అడిగితే ఎవరైనా వస్తారండి. ఎవరైందండి? 10 మంది వస్తారండి. 10 మంది కాకపోయినా 100 మంది అయినా వస్తారు. రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్ జరిగితేనండి, ఏమండి, బైక్ ఏదో కొంచెం జారి కింద పడ్డాడు. ఎంత జనం గుమ్ముకూడారు తెలుసా? ఏమండి, ఇంత చిన్న గాయమేనండి. అంత చిన్న గాయమైనందుకు 10 మంది పట్టుకొని నడిపిస్తున్నారు అతన్ని. 10 మంది పట్టుకొని నడిపిస్తున్నారు. ఏమైందయ్యా, ఏమన్నా అయిందా, ఏమన్నా ప్రాణాపాయం, ఏమన్నా చనిపోయారంటే ఏం చనిపోలేదండి. ఎంత చిన్న గాయం అండి, ఎంత చిన్న గాయమైందండి. చిన్న గాయమైనందుకు ఏందండి అంతమంది, అంత జనం 100 మంది దాకా ఉన్నారు, చుట్టూ జనం ఉన్నారు. ఏంటంటే సహాయానికి వస్తాడు. ప్రతి మనిషిలో జాలి, దయా, కనికరం అనేది ఉంది. ప్రతి మనిషిలో ఉంది జాలి, దయా, కనికరం అనేది ఉంది. అయితే ఆ రోజున కేకలు వేసినప్పుడు, ఎవరు రారు. అందుకని ఇప్పుడే రక్షణ పొందాలి. నేడు సమయం ఉండగానే రక్షణ పొంది బాప్తిస్వం ఎవరైతే ఇంకా తీసుకోలేదో బాప్తిస్వం తీసుకొని చక్కగా దేవుని అడుగు జాడలో నడిపించబడుతూ ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవాలి. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవాలి. రక్షించబడి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. యేసుప్రభు అంటాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో 54వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన అంటాడు, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగిన వాడే నిత్య జీవం కలిగిన వాడు. అంత్య దినమన అతన్ని నేను లేపుతాను, వారిని ఖచ్చితంగా లేపుతాను నేను. ఎవరైతే ఆయన శరీరాన్ని తింటున్నారో, ఆయన రక్తాన్ని త్రాగుతున్నారో అంత్య దినమున, అంటే కారణం ఏమిటనంటే మరణం వస్తుంది. అందరికీ మరణం వస్తుంది. మరణించిన తర్వాత మనం నిద్రిస్తున్నాము. ఒక రోజున కడబోర శబ్దం వినపడుతుంది. పౌలు గారు చెప్పాడు, దెస్సలోనిక సంఘానికి మొదటి పత్రిక రాసినప్పుడు 4వ అధ్యాయంలో 16వ వాక్యంలో ఆ విషయాన్ని చెప్పాడు. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. క్రీస్తునందు ఎవరైతే మృతి పొందారో వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులుగా నిలుచు ఉండు మనము
వారితో కూడా ఏకమై ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలానికి మేఘాల మీద మనం కొనిపోబడతాము. సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఏమన్నా చేతులెత్తి చెప్పరా? హల్లెలూయా చెప్పరా? హల్లెలూయా. మనం చేతులెత్తి హల్లెలూయా చెబితే ప్రభు మనకి త్వరగా పంపిస్తాడు. మనం తొందర చేస్తే ఆశీర్వాదాలు ఇవ్వయ్యా, టైం అవుతుంది, వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోతామయ్యా, త్వరగా పంపించంటే పంపిస్తాడు. నువ్వు చేతులు కట్టుకొని హల్లెలూయా అని అంటున్నావు అనుకో, ఆయన కూడా అవునమ్మా, అలాగా, అవునయ్యా, ఆయన కూడా అట్లానే నీరసంగా ఉంటాడు. అందుకని అలా కాదు, మనం ఏం చేయాలంటే తొందర చేయాలి. ప్రభా తొందరగా పంపించాయి ఆశీర్వాదాలు, అంతే కదా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ప్రతిసారికి నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, మా సంఘాన్ని ఆశీర్వదించు, మా సేవకులను ఆశీర్వదించు, మా ప్రాంతాన్ని ఆశీర్వదించు, మా రాష్ట్రాన్ని ఆశీర్వదించు, మా దేశాన్ని ఆశీర్వదించు, 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 ఆశీర్వదించు కదా. మరి ఆయన ఆశీర్వదించాలి అని అన్నప్పుడు నువ్వు తొందర చేస్తే ఆశీర్వదిస్తాడు. తొందర చేస్తే త్వరగా ఆశీర్వాదాన్ని దించుతాడు పైనుంచి. ఎక్కడ? ఆకాశ వాకిండ్లు ఇప్పుతాడు ఆయన. అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. అక్కడ నుంచి ఆయన ఏం చేస్తాడంటే వాటిని ఇప్పి అక్కడి నుంచి పంపిస్తాడు. ఆనాడు కూడా ఇశ్రాయేలు జనం ఉన్నారే, ఇశ్రాయేలు జనానికి ఆహారం పంపించాడు దేవుడు. పైనుండే పంపించాడు ఆహారం, తెలుసా? భూ సంబంధమైన ఆహారం కాదు. వారు భుజించింది, ఇశ్రాయేలు జనాంగం 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించబడుతున్నప్పుడు వారు భూ సంబంధమైన ఆహారం కాదు వారు తీసుకునేది. 78వ కీర్తనలో ఆసాపు ఆయన ఒక విషయాన్ని చెబుతాడు. 78వ కీర్తనలో 23వ వాక్యం నుండి మనం గమనించి చూస్తే, ఆయనను ఆ పైనున్న ఆకాశానికి ఆజ్ఞాపించాడు, అంతరిక్ష ద్వారాలు తెరిచాడు, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యం వారికి ఇచ్చెను. దేవదూతలు భుజించే ఆహారము నరులు భుజించిరి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. గమనించారా? అక్కడ రాయబడి ఉన్న మాట చూడండి. ఆయన ఆకాశానికి ఆజ్ఞాపించాడంట. దేవుడైన యెహోవా ఆకాశానికి ఆజ్ఞాపించాడు. క్రింద లక్షల మంది జనాలు అరణ్యంలో నడిపించబడుతున్నారు. గమనించండి. 2011వ సంవత్సరంలో దైవజనులన్న యేసన్న గారితో పాటు యెరూషలేము వెళ్ళాను. మేము మొదట ఐగుప్తు దేశానికి వెళ్ళాం. ఈ హైదరాబాదు, శంషాబాదు విమానాశ్రయం నుంచి అక్కడ విమానం ఎక్కి ఆమన్ దేశం వెళ్ళాము. ఆమన్ దేశం నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళాము. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు జనాంగం ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఇదంతా చూసాము. ఆ ప్రదేశాలంతా కూడా మేము చూసాం దైవజనులతో పాటు వెళ్ళి. ఇప్పటికీ కొన్ని వస్తువులు మ్యూజియంలో పెట్టారు. అక్కడ నుంచి ఇశ్రాయేలు జనాంగం అరణ్యంలో నడిపించబడ్డారు కదా, వాళ్ళు నడిచారు కదా, ఒక రోడ్డు వేసారండి. ఆ రోడ్లో బస్సులో తీసుకెళ్ళారు మమ్మల్ని. ఇప్పటికీ ఒక చెట్టు కానీ ఒక అంత నీడ కానీ లేదండి ఇప్పటికీ. మరి ఇప్పటికే లేదంటే 1000 సంవత్సరాలకు ఉంటాయా? మీరు ఒక మాట చెప్పండి. గతంలో ఇక్కడ చూసినప్పుడు ఎంత మందిరం ఉందా? కాదు, చీరాల అప్పట్లో ఎంత ఉందా? నేను చూసినప్పుడు ఎంత లేదండి చీరాల. కానీ ఇప్పుడు చూస్తే
అంతగా సిటీ అయిపోయింది. ఈ చీరాల పెద్ద సిటీ అయిపోయింది. చూస్తుంటే ఎంత సిటీ అయిపోయిందో, అసలు ఎటు చూసినా వీళ్ళు, ఎటు చూసినా జనాంగం కదా. అప్పట్లో అంత జనం లేరు, అక్కడక్కడ ఉండే వీళ్ళు ఇక్కడ ఇటువైపున ఇటు వచ్చినప్పుడు, సువార్త కూటానికి నేను వచ్చినప్పుడు 25 సంవత్సరాల క్రితం నేను ఇటు సువార్త కూటానికి వచ్చినప్పుడు అక్కడక్కడ ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడే ఈ విధంగా ఉంటే, ఇన్ని సంవత్సరాల క్రితంలో నేను ఆ విధంగా ఉంటే, 1000 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఒక చెట్టు కానీ ఒక నీడ కానీ లేదండి. ఎక్కడ అరణ్యంలో వారు నడిపించబడుతున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగం, ఆ రోజున దేవుడు ఆకాశ ధాన్యం, అక్కడ రాయబడి ఉన్న మాట మనం చూస్తే ఆకాశ ధాన్యం అని రాస్తుంది. ఆకాశంలో పంట పండించిన వాళ్ళు ఎవరండి? మీలో ఎవరైనా సరే ఆకాశంలో పంట పండించిన వాళ్ళు ఉంటే మీరు చేయొచ్చు, చూపించండి, మీ పేరు నేను రాసుకుంటాను. ఏంటండి ఒక్కడు చెయ్యెత్తట్లేదు. భూమి మీద మనం ఎన్ని పంటలైనా పండించవచ్చు, భూమి మీద ఎన్ని పంటలైనా పండించవచ్చు, కానీ ఆకాశంలో పంట పండించిన వాళ్ళు ఎవరున్నారండి? దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆకాశంలో ధాన్యం పండించిన వాడు ఒక్కడే. ఆకాశ ధాన్యము దేవదూతలు భుజించే ఆహారము, చూశారు అక్కడ, దేవదూతలు భుజించే ఆహారము నరులకు ఇచ్చెను. ఏమిటది? ప్రభువైన యేసయ్య చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఆమేన్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగిన వాడే నిత్యజీవము కలిగిన వాడు. అంత్య దినమున నేను వారిని లేపుతాను అని అన్నాడు. మనకొక మహిమ కలిగిన నిరీక్షణ ఉంది. మనం చనిపోయినా కానీ ఖచ్చితంగా ఒక రోజున మనం బ్రతుకుతాం. యేసయ్య కూడా భూమి మీద ఉన్న రోజుల్లో కూడా అని చెప్పాడు. ఏమని? పునరుత్థానము జీవము నేనే. నాయందు ఎవరైతే చనిపోతారో వారు ఖచ్చితంగా బ్రతుకుతారు. ఎవరైనా చనిపోయినా వారు ఖచ్చితంగా బ్రతుకుతారు అని అన్నాడు. బ్రతుకుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడు బ్రతుకుతారు అని అంటే, ఎప్పుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు కడబర శబ్దం వినబడినప్పుడు చనిపోయిన వారు లేస్తారు. వారు మనము ఏకమై ఆకాశ మండలానికి మేఘాల మీద మనం కొనుపోబడతాము. మనం అందరం కూడా సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదొక ట్రైనింగ్ అమ్మా. ఈ ట్రైనింగ్, నువ్వు ఇక్కడ ట్రైనింగ్లో పాలు పొంది నువ్వు తరబిదు పొంది పాస్ అవ్వకపోతే ఎట్లాగా? అల్లుడు చెప్పమంటే అని ఎట్లా అన్నావు? నువ్వు ట్రైనింగ్ అమ్మరు అక్కడ అల్లుడు చెప్పాలి, చేతులెత్తి. అక్కడ పరలోకంలో నువ్వు అల్లుడు చెప్పాలి. నువ్వు చేతులు కట్టుకొని ఉన్నావు అనుకో, దేవదూతలు రానే వస్తారు. అమ్మా ఎందుకు చేతులు ఎత్తట్లేదు? నేర్పించలేదా మీకు భూలోకంలో? ఏంటి కాదు, మందిరానికి వస్తున్నావు కదా, ఏమి నువ్వు చేతులు ఎత్తట్లేదా? హల్లెలూయా చెప్పట్లేదా? దేవుని స్తుతించట్లేదా? ఏమైంది? నువ్వు నేర్చుకోలేదా? ట్రైనింగ్ పొందావు, పాస్ అయ్యావా? ప్రతిదానికి ఒక ట్రైనింగ్ ఉంటుందండి, అవునా కదా? డ్రైవింగ్ చేయాలన్నా ట్రైనింగ్ ఉంటుంది, నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే కష్టం, యాక్సిడెంట్ అవుతాయి. ఓకే, అలాగనే డాక్టర్ గారు కూడా ఆయన ట్రైనింగ్ చేయాలి. ట్రైనింగ్ చేయకుండా ఆయన కానీ నేను ఆపరేషన్ చేస్తాను రండి అని చెప్పేసి ఆయన ఆపరేషన్ చేశాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఆయన ఇంజక్షన్ కానీ చేశాడు అనుకో, ఎలా ఉంటుంది? ఏంటో చెప్పట్లేదు. ఏ మందు వాడాలో తెలియదు.
ఆ డాక్టర్ గారు ఏ మందు వాడాలో తెలీదు. ఆహా, ఏదో ఒక మందు కానీ వాడాడంటే పేషెంట్ ఒకసారిగా పోతారు. అందుకని ట్రైనింగ్ ఉండాలి, ప్రతిదానికి కూడా ట్రైనింగ్. దేవుని వాక్యాన్ని ప్రకటించేదానికి కూడా దైవ సేవకులకు కూడా ఒక బైబిల్ ట్రైనింగ్ ఉంది. బైబిల్ ట్రైనింగ్ ఉంది. బైబిల్ ట్రైనింగ్ ఉంటే అన్నీ కూడా సమస్తం తెలుస్తాయి. మంచిది, చాలా సంతోషం. మాకు పెద్దవారు చెప్పిన విషయం ఏంటంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సమస్తం అన్నీ కూడా మైండ్లో ఇక్కడ ఉండిపోవాలని చెప్పారు. ఇక్కడ కాదు, ఇక్కడ ఉండాలని చెప్పారు. సమస్తం అన్నీ కూడా ఇక్కడ అని చెప్పారు. ట్రైనింగ్ పొంది ఇక్కడ భూమి మీద మనం దేవుని స్తుతిస్తా హల్లెలూయా చెబుతా మనం ఇక్కడ ఆనందంగా ఉన్నామంటే ఒక రోజున అక్కడ మనం చేరుకున్న తర్వాత అక్కడ కూడా మనకు ఈజీగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. అక్కడ మనకి కష్టం ఉండదు. ఇక్కడ కానీ మనం హల్లెలూయా చెప్పుకుండగా, దేవుని స్తుతించుకుండగా, దేవుని మహింపరచుకుండగా ఇక్కడ మనం మీరు నన్ను చూడటం ఎంత నిజమో నేను మిమ్మల్ని చూడటం కూడా అంతే నిజం. ఓకేనా? దైవ సేవకుడిని ఇన్ని కళ్ళుతో చూస్తున్నారు, దైవ సేవకుడేమో ఇంతమందిని చూస్తున్నాడు. దైవజన నిసన్న గారు మాకు చెప్పిన విషయం ఏంటంటే, ఒరే దైవ సేవకుడికి చుట్టూ కళ్ళు ఉండాలిరా అని అన్నాడు. రెండే కాదురా, ఎదరే కాదురా, చుట్టూ ఉండాలి కళ్ళు అన్నాడు. ఒక దైవ సేవకునికి చుట్టూ ఉంటాయి కళ్ళు, చూడట్లేదు అనుకుంటారు, కానీ చూస్తాం. ఒక దైవ సేవకునికే ఇంత ఆలోచన, ఇంత అవగాహన ఉంటే మనను చూస్తున్న దేవుడైనా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే హాగర్ ఆ పేరు పెట్టింది. ఎంతసేపటికి ఇంట్లో గొడవ పెట్టుకుంటుంది, పారిపోతుంది. అవునా కదా? ఇంట్లో గొడవ పెట్టుకుంటుంది, మనిషికి నెమ్మది లేదు, ఇంట్లో కూడా నెమ్మది లేదు, నెమ్మది ఉండదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. నన్ను అన్నారని పారిపోతుంది. మరలా పారిపోతుంటే దేవుడేమో పలకరిస్తాడు, హాగర్ హాగర్. ఏంటి ప్రభా, ఎక్కడ పారిపోతున్నావు, ఎక్కడికి వెళ్తున్నామన్నట్టు నేను పారిపోతున్నాను. ఇంట్లో నన్ను అసలు లెక్క చేయట్లేదు, నన్ను ఒప్పుకోవట్లేదు. ఎందుకమ్మా పారిపోయేది? వెళ్ళమ్మా ఇంటికి. ఎక్కడికి వెళతావు? వెళితే బయటికి వెళితే ఏంటి నీ పరిస్థితి? వెళ్ళమ్మా, వెళ్ళు, ఇంటికి వెళ్ళు, మంచిగా ఇంటి దగ్గర ఉండక వెళ్ళు, నెమ్మదిగా సంతోషంగా సమాధాన పడిల్లమ్మా అని చెప్పి పంపించాడా లేదా? పంపించాడు. మరలా పిలుస్తాడు, మరలా పారిపోతున్నప్పుడు మరలా పిలుస్తాడు, హాగర్ హాగర్. ఏంటి ప్రభా, ఎప్పుడు చూసినా అసలు నన్ను వదిలిపెట్టవాలి? కాదు తండ్రి, నీ పేరేంటో తెలుసా? చూస్తున్న దేవుడివి. ఆ పేరు పెట్టింది ఎవరో? హాగర్. నువ్వు ఎవరో అంటే చూస్తున్న దేవుడు అయ్యా, ఖచ్చితంగా చూసే దేవుడు అయ్యా, నన్ను చూస్తూనే ఉండవు. కనుక మనల్ని అందరినీ కూడా ప్రభు ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చూద్దాం, హల్లెలూయా. చాలా మంచోళ్ళు, మంచి విషయాలు మీరు తెలుసుకుంటున్నారు, చాలా సంతోషం. ఇప్పుడు చూడండి, దేవుడు ఆ రోజున ఆకాశ ధాన్యం ఇచ్చి తన ప్రజల్ని పోషించాడు. ఆ రోజుల్లో పోషించిన దేవుడు ఈ రోజును కూడా దేవుడు ఆయన పరలోకం నుండి ఆహారాన్ని పంపించి మనను పోషిస్తున్నాడు. చూడండి, ఈ జానడు పొట్టకి, జానడు అంటే జానడే ఉందండి, ఈ జానడు పొట్టకి ఉదయాన్నే టీ, పాలు, కాఫీ, హార్లిక్స్, బూస్టు, చెప్పండి అమ్మా, తాగే చెప్పండి, ఇడ్లీ, దోశ, పొంగలి, చెప్పండి అమ్మా, ఏం తినొచ్చారో, పూరి, ఇంకా కదా
కాదు, ఇన్ని తిన్నారు. సద్దన్నం తిన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది సద్దన్నం తిన్నవాళ్ళు. పల్లెటూరులో సద్దన్నం తింటారు, రాత్రి అన్నం. సరే, మరలా మధ్యాహ్నం వెళ్ళగానే మరలా ఈ పూటకి ఖచ్చితంగా మరలా ఆహారం అందించాలి. ఎందుకంటే లేకపోతే నీరసమైపోద్ది. ఈ జానడు పొట్టకి ఇంత ప్రయాసపడి మనం ఎంత చేస్తుంటాం. ఈ 3 పూటలు పెడతాం. పూటకి ఇంత కాదండి, ఇంత తక్కువైంది అనుకోండి, ఎంత తిన్నారనుకోండి, పక్కింటి వాళ్ళకి చెబుతారు, ఎదురింటి వాళ్ళకి చెబుతారు, నాకేంటో ఈ మధ్య నీరసంగా ఉంటుంది, తినలేకపోతున్నాను, నేను ఎంతే తిన్నాను రాత్రి. నిజం, రాత్రి ఎంతే తిన్నాను అని చెబుతారు. ఇంత తిన్న రోజులు ముక్కలేసుకొని ఇంత తిన్న రోజులు చెప్పావా? ఎదురింటి వాళ్ళు కానీ పక్కింటి వాళ్ళు కానీ చెప్పావా? న్యాయంగా చెప్పావా? ఎంత తిన్న రోజు చెప్పలా, ఎంత తిన్న రోజులు మాత్రం చెబుతావు అందరికీ. అవునా? చెబుతాను, వినండి. అప్పుడేమైపోయింది, ఈ జానడు పొట్టుకి మనం ఏర్పాటు చేసినప్పుడు పూటకింత 3 పూటలకింత. ఈ చాలవన్నట్టు అరటి పండ్లు, ద్రాక్ష పండ్లు, యాపిల్ పండ్లు, దానిమ్మ పండ్లు, చెప్పండమ్మా, జ్యూస్, కూల్ డ్రింక్స్, ఇవన్నీ మరలా ఇన్ని ఐటమ్స్ ఏర్పాటు చేస్తే ఇది అడుగు భాగం లేని అగాధం. ఏంటి చెప్పరమ్మా? ఈ పొట్ట అడుగు భాగం లేని అగాధం. ఏ రోజున నాకు చాలు అన్న రోజులు ఉన్నాయా? తింటానే ఉంటారు. ఉదయం తిన్నారా, మరలా మధ్యాహ్నం పోయి తింటారు. మధ్యాహ్నం తిన్నారా, మరలా సాయంత్రానికి మరలా టిఫిను. సాయంత్రం అయిపోయిందా, రాత్రికి మరలా తినాలి. అయితే రోజుకి మనం ఇన్నిసార్లు మనం పొట్టకి మనం ఏర్పాటు చేస్తున్నామే, మరి ఆత్మకి ఆహారం కావాలి కదా. ఆత్మకి ఆహారం పరిశుద్ధ గ్రంథం, వాక్యం. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా. వాక్యం అమ్మా, వాక్యం. దేవుని వాక్యాన్ని మనం ఇక్కడ అందిస్తున్నాం. ఇక్కడ సమృద్ధిగా ఈరోజు ఏర్పాటు చేయాలని, అందుకే పెద్దవారు పంపించారు. ఆహారం సమృద్ధిగా, ఆత్మకి ఆహారం అందించాలని. సంతోషం. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న మాట మనం గమనించినప్పుడు, దేవుడు ఆ రోజున పెద్ద జలప్రళయాన్ని పంపించి వారందరూ నిర్మూలమైపోయారు. చాలా బాధపడ్డాడు దేవుడు. తండ్రి ఎవరో మనం మొదట చదువుకున్నాం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గల వారి పట్ల జాలిపడును. ఓకేనా? అయితే మన పరమ తండ్రి ఎవరనంటే జాలి కలిగిన దైవం. జాలి పడుతున్నాడు ఆయన. ఆ రోజున అన్నాడు, వారందరూ చనిపోతుంటే, అల్లాడిపోతుంటే, జలప్రళయంలో నీళ్ళల్లో అల్లాడిపోతున్నారు. నోవాహు ఆయన కుటుంబమేమో రక్షించబడ్డారు, వాడ అలా పైకి లేచింది. కానీ మిగిలిన జనాంగం వారు అల్లాడిపోతుంటే, వారు చనిపోతుంటే తండ్రి జాలి కలిగిన గుండె బాధపడ్డాడు. ఆయన అన్నాడు, నేను ఎప్పుడు జలప్రళయాన్ని నేను పంపించను. అందుకు గుర్తుగా తెలిసిన వాళ్ళు చెప్పండి అమ్మా, ఏంటది? అది ఇంద్రధనుస్సు. అమ్మా, గుర్తేంటో తెలుసా? ఆ గుర్తే, ఆ ఇంద్రధనుస్సు గుర్తేంటో తెలుసా? ఇంకెప్పుడు నేను మిమ్మల్ని శిక్షించను, ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను, ఎప్పుడు నేను మిమ్మల్ని జలప్రళయానికి అప్పగించనని ఒక ఇంద్రధనుస్సు. అది ఒక గుర్తు. ఆయన ఎంత జాలి పడ్డాడో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజును కూడా దేవుడు అందరినీ చూస్తున్నాడు. కొంతమంది తమ యొక్క మార్గాలు చెరిపివేసుకుంటున్నారు. ఆయన చాలా బాధపడుతున్నాడు. ఏంటి మార్గం చెరిపేసుకుంటారేంటి? మార్గాన్ని చెరిపేసుకుంటారేంటి?
కాదు, అప్పట్లో జలప్రాణం పంపించాను, ఈరోజు నేను పంపించట్లేదే, బాధపడుతున్నాను మీ గురించి అని జాలి పడుతున్నాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆయన జాలి పడుతున్నాడు, అంతగా జాలి పడుతున్నాడు ఆయన. మంచిగా ఎదుగుతున్నట్టే ఉండారు, మంచిగా దేవునిలో ఎదుగుతున్నట్టే ఉండారు కొంతమంది పిల్లలు. మనం గమనించి చూస్తే యవనస్తులైన పిల్లలండి, యవనస్తులైన పిల్లల గురించి ఎదుగుతున్నట్టే ఉండారు. సెల్ ఫోన్లు మరి ఎక్కువైపోయినాయి, వాట్సాప్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు అన్నీ ఎక్కువైపోయినాయి, బాగా ఎక్కువైపోయి ఒకటే ఫోటోలు, ఒకటే వీడియోలు పంపించుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మన మందిరంలో జరిగిన ఒక విషయాన్ని చెబుతాను వినండి. వాడు ఫోటోలు పంపిస్తున్నాడు, వెంటనే ఒక పెద్ద బిల్డింగు కొత్తగా ఎవరో కట్టుకుంటున్నారండి బిల్డింగు. ఆ బిల్డింగ్ ఫోటో తీశాడు. కొత్త కారు ఎవరో అక్కడ ఆగితే కారు కూడా ఫోటో తీసుకున్నాడు. ఒక బైకు, ఇప్పుడు బైకులు వచ్చినాయి, ₹1,00,000 పైన, 1,60,000 బైకులు వచ్చినాయి. ఆ బైకు దగ్గరికి పోయి ఆ ఫోటో తీసుకున్నాడు. ఆ ఫోటోలో ఆ అమ్మాయి పంపించాడు. ఆ అమ్మాయి అనుకున్నదప్ప, ఎంత పెద్ద లక్షాధికారి, కోటీశ్వరుడు, ఇంత పెద్ద బిల్డింగు, ఇంత పెద్ద కారు, ఇంత పెద్ద బైకు, ఆహా, ఇతను కానీ చేసుకున్నానంటే నా బాటే బంగారపు బాట అనుకొని వెంటనే ఫోన్ చేస్తుంది. హలో, ఎక్కడున్నావు, ఏంటి, ఏం తిన్నావు, ఎక్కడున్నావు అని మాట్లాడతాను. వాడు మాట్లాడుతా ప్రేమలో పడిపోయి, ఏమండి, లోక ప్రేమ గుడ్డి ప్రేమ, లోక ప్రేమ గుడ్డి ప్రేమ, కళ్ళు కనిపించవు, గుడ్డి ప్రేమ అంటారు. ఏమండి, చెప్పాడు, నేను గుండెలో పెట్టి చూసుకుంటాను, నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటాను అని చెప్పాడు. పువ్వు ఎంత ఉందో ఒకసారి చెప్పమ్మా, నువ్వెంత ఉండవు, పువ్వు ఎంత ఉంది చెప్పమ్మా, నువ్వెంత ఉండవు, పువ్వు ఎంత ఉంది. ఈ పువ్వులో పెట్టి చూసుకుంటానంటే నువ్వేమనాలి, ఒరే పనికి మనోడా, పువ్వు ఎంత ఉంది, నేనెంత ఉన్నాను అని చెప్పాలా? ఆనా కదా. హలో, నన్ను పువ్వులో పెట్టి చూసుకుంటా, నీకు ఒరిగిపోయి ఒరిగిపోయి అతని మాటలు విని వెంటనే తల్లిదండ్రులు 20 సంవత్సరాలు కనిపించారండి. కనిపించినోడికి తెలుసు ఆ బాధ్యత ఎలాంటిదో, ఆ భారం ఎలాంటిదో, ఆ బాధ, ఆ దుఃఖం ఎలాంటిదో కన్న తల్లిదండ్రులకు తెలుసు. వాడెవడో పూలో పెట్టి చూసుకుంటానంటే వెళ్ళిపోతే వెంటనే పెళ్లి చేసుకున్నారు, రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? గుడిసెలోకి తీసుకొచ్చాడమ్మా. అమ్మా, తాటాకులు గుడిసమ్మా, తాటాకులు గుడిసె. ఏది మన భవనం, మన రాజభవనం ఏది? మన రాజభవనం ఇదే, మన రాజభవనం ఇదే. ఇది కాదు, ఫోటో దిగి పంపించే అది మంద కాదు. మరి కారు కూడా మంది కాదు, బైకు కూడా మంది కాదు. ఇంటిలోకి పోతే ఒక కిటికీ లేదు, ఒక ద్వారం లేదు, తలుపులు లేవు, ఒక ఫ్యాన్ లేదు, అసలే చిన్న పాక. అమ్మా, ఇక దీనిలో ఇంకా ఫ్యాన్ ఏముంటుంది? ఇంటి దగ్గరేమో ఏసీ రూమ్లో బ్రతికిన అమ్మాయి, ఇప్పుడు తీసుకుపోయి ఎక్కడ ఉన్నాడు తెలుసా? పాకాలో. భయానకమైన పరిస్థితులండి. ఈ రోజున మార్గాన్ని చెరిపివేసుకుంటున్నారు. తల్లిదండ్రుల మాట వినకుండగా, తల్లిదండ్రులకు విలువీయకుండగా, గౌరవించకుండగా, తల్లిదండ్రులు ఒక బాధ్యతగా, యవనస్తులు పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలని ఒక ఆలోచనతో ఉంటారు. ఆ బాధ్యతను విలువ తెలియక, తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనురాగాలు తెలియక ఈ రోజున కొంతమంది పిల్లలు ఇలా చేస్తున్నారు. ఆ అమ్మాయి బోర్ని ఏడిచిందండి నా దగ్గరికి వచ్చి చెప్పుకొని. ఆ అమ్మాయి చెబితే నాకు తెలిసింది. ఎట తెలుస్తుందమ్మా నాకు?
ఆ అమ్మాయి నాకు చెబితేనే తెలిసింది. భయంకరంగా ఏడ్చింది. అది ఎవరికి జరగకూడదు అలాంటి. అమ్మా గుర్తుపెట్టుకో తల్లి, నేను పూలో పెట్టి చూసుకుంటాను అని అంటే ఒరే పనికి అన్నాడు, పువ్వు ఎంత ఉందో నువ్వెంత ఉన్నా నేను ఎంత ఉన్నాను కదా, నువ్వు చెప్పాలి కదా, నేనెంత ఉన్నా పువ్వు ఎంత ఉంది, పువ్వులో నేను పడతానా? గుండెలో పెట్టి చూసుకుంటాను, గుండె ఒకసారి చీల్చునైనా దాంట్లో ఉంటాను, గుండెలో దూరతాను, గుండెని చీల్చాను, వాడు ఉంటాడు నీ పక్షాన, నీతో మాట్లాడతాడు రెండోసారి. జాగ్రత్తగా ఉండాలి. మన మందిరానికి వస్తా పరిచయం చేస్తున్నాడు ఒక పిల్లోడు. నేను 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నానండి. ఎన్నో విషయాలు చూస్తూనే ఉన్నాను, ఎంతోమందిని చూస్తున్నాను. మంచి పిల్లోడండి, భలే పిల్లోడు, చక్కగా పరిచయం చేస్తున్నాడు మందిరంలో. ఎవరో ఒక అమ్మాయి పరిచయం అయ్యి సెల్ ఫోన్లో వచ్చిన తర్వాత నన్ను పాడైపోతున్నారు. మంచి మంచి పిల్లలు తమ మార్గాలు చెరిపి వేసుకుంటున్నారు. మంచి మంచి పిల్లలండి. ఫోటోలు పంపించింది ఆ అమ్మాయి, ఆ ఫోటో పంపించింది, ఏమండి ఇక్కడ వరకు పంపించింది ఆ అమ్మాయి, ఆ ఫోటోలు పంపిస్తుంది. వాడు అనుకున్నాడు, అబ్బా ఎంత ముచ్చటగా ఉంది, ఎంత చక్కగా ఉంది, అబ్బా చూడ ముచ్చటగా ఉంది, అబ్బా ఎంత అందం, ఎంత సౌందర్యం, ఎంత చక్కగా ఉందని. అని ప్రేమలు ఎక్కువైపోయి వెంటనే పెళ్లి చేసుకుందాని చెప్పి మందిరంలోకి వచ్చినోడు దేవాలయానికి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి హిందువురాలు. అక్కడ పోయి ఆ అమ్మాయి హిందూ పెళ్లి చేసుకుందంటూ ఒప్పుకున్నాడు. అక్కడ పోయి ఆ అమ్మాయి ముందే కూర్చుంది. సరేనని ఒప్పుకున్నాడు, పోయాడు, ఆడ పెళ్లి చేసుకున్నాడు, తాళుబట్టు కట్టాడు, దండలు కూడా మార్చుకున్నారు. ఇప్పుడు లేచి వెళ్ళాలి కదా, ఆ అమ్మాయి లేవట్లా. 2 కాళ్ళు సన్నటి కాళ్ళు, నడవలేని పరిస్థితి. ఏంటి లేవాలి కదా అంటే ఎక్కడ లేస్తాను, నడిచేది లేదు. అదిగో 3 చక్రాల బండి అక్కడ, ఆ 3 చక్రాల బండి. ఇప్పుడు 3 చక్రాల బండి తోసుకుండా పోతున్నాడు ఈయనకు వెనకుండండి. ఈ 3 చక్రాల బండికి తోసుకుండా పోతున్నాడు. ఏంట్రా పరిస్థితి అని అంటే, ఆ ఫోటో పంపించిందన్న, నమ్మానన్న అంటున్నాడు. నమ్మొద్దు నాయనా, మీకే చెప్పేది. ఫోటోలు చూసి మరిచిపోమాకండి, మురిసిపోవద్దండి. లోకాన్ని చూసి మనం మురిసిపోనవసరం లేదు. మనం యేసయ్యను చూస్తే చాలు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారిని ఎవరిని చూడమన్నాడు? యేసయ్యను చూడమన్నాడు. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య వైపు చూడు అని అన్నాడు. దైవజనులు నేసన్న గారు కానీ, యేసన్న గారి చెల్లెలు మేరక్క గారు కానీ మాకు చెప్పేవారు, నాయనా నిందలు, అవమానాలు, శ్రమలు మీరు చూడమాకండి. సేవలో మాకు భయంకరమైన నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, భయంకరంగా వస్తాయి. మాకు పెద్దవారు చెప్పారు, ఆయన చూడమాకండి అయ్యా, యేసయ్యను చూడండి అయ్యా, యేసయ్యను చూడండి. అందుకే మేము యేసయ్యనే చూసుకుంటూ పోతున్నాం. యేసయ్య ఎంత పరిశుద్ధుడో, ఎంత గొప్పవాడో ఆయన చూసుకుంటూ పోతే కడుపు నిండిపోతుంటుంది. ప్రైజ్ ది లార్డ్ గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మంచిది. మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విషయాన్ని చూస్తే, లూకా సువార్త 15వ అధ్యాయంలో 20వ వాక్యం. తండ్రి వాణ్ణి చూచి కనికరపడి, తండ్రి వాణ్ణి చూసి కనికరపడెను. తండ్రి వాణ్ణి చూసి కనికరపడెను. ఇక్కడ మనకు తెలిసిన విషయం, ఒక తండ్రికి 2 కుమారులు ఉండాలి. పెద్ద కుమారుడేమో తండ్రి చెప్పినట్లుగా చేసేవాడు. చిన్న కుమారుడేమో డిగ్రీలు పూర్తి చేస్తా అలోకానుసారమైన ఆలోచన జ్ఞానంతో నడిపించబడుతున్నాడు చిన్న కుమారుడు. అయితే చిన్న కుమారుడు ఏం చేశాడు అని అంటే, తండ్రికి దగ్గరికి వెళ్ళిపోయి నా ఆస్తిలో భాగం నాకు ఇచ్చేయమన్నాడు. నా భాగం నాకు ఇచ్చేయమని అన్నాడు. తండ్రి అన్నాడు, బాబు చిన్నోడురా, ఇప్పుడు ఇస్తే ఏం చేసుకుంటావు నాయన, ఇప్పుడు వద్దులే అని అన్నాడు. లేదు నేను పెద్ద బిజినెస్ చేయాలి, పెద్ద వ్యాపారం చేయాలి,
నాకు ఇచ్చేయమని అన్నాడు. ఇంత బ్రతిమలాడుతున్నాడు, ఇంత అడుగుతున్నాడు అని చెప్పి వెంటనే ఇచ్చేసాడు. ఆస్తిలో భాగాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? దూర దేశానికి వెళ్ళాడు. అక్కడ ఏం వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారం అని రాస్తుంది అక్కడ. ఏ వ్యాపారం? దుర్వ్యాపారం. గమనించారా? వ్యాపారం చేయటం, ఏ వ్యాపారం చేస్తానంటే దుర్వ్యాపారం అని అంటే అర్థం ఏంటంటే ఇదే. చెప్పండి, బ్రాందీ షాప్ పేర్లు ఉంటాయి కదా, ఇదే బ్రాందీ షాప్ అని పెట్టుకుంటారు. అక్కడికి అందరు వెళుతున్నారు. అదేనండి మద్యపానం. మనకు తెలుసు కదా, మనకు తెలుసు కదా. ఇక ఆ దుర్వ్యాపారంలో ప్రారంభించాడు. కారణం ఏమిటనంటే అతని యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే, అక్కడే 17వ వాక్యాన్ని ఒకసారి చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి ఇంట అనేకమైన కూలి వాళ్ళు ఉన్నారు, అన్నం సమృద్ధిగా ఉంది వాళ్ళకి, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను అని బాధపడుతున్నాడు. దూరదేశానికి వెళ్ళాడు, దుర్వ్యాపారం ప్రారంభించాడు, నష్టపోయాడు. తినటానికి తిండి లేదు, బట్టలు కూడా లేవు, వేసుకోవటానికి చెప్పులు కూడా లేవు. బైబిల్ గ్రంథం కనిపిస్తాయి ఆ మాటలు. తండ్రి ఇంటిలోనేమో సమృద్ధి అయిన ఆహారం ఉంది. తండ్రి ఇంటిని వదిలిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయి దుర్వ్యాపారాన్ని ప్రారంభించి ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. కానీ తినటానికి తిండి లేదు. ఒక యవనస్తుడు ఎంత తింటాడమ్మా? యవనస్తులు ఎంత తింటారు? ఎంత తింటారు? నా పక్కన ఒక యవనస్తుడు కూర్చున్నాడు భోజనానికి. పక్కనే కూర్చున్నాడు యవనస్తుడు, భోజనానికి కూర్చున్నాడు. ఒకసారి భోజనం పెట్టుకుంటూ పోయారు. రెండోసారి వాళ్ళు భోజనం పెట్టడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఏమో పెద్దగానేమో అరుస్తున్నాడు, వద్దు 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 అని అంటున్నాడు. ఎంత ఏమంటున్నాడు? చేతితోనేమో సైగ చేస్తున్నాడు, వద్దు వద్దు అంటున్నాడు. చూసే జనమేమో ఇతను తినడేమో, మంచి పిల్లోడు, ఇంతే తింటాడేమో, బంగారు లాంటి పిల్లోడు అని అందరూ అనుకుంటారు. వద్దు 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 అని అంటున్నాడు. చెయ్యి చూపిస్తున్నాడు ఏంటి? ఏమంటున్నాడు? వడ్డించే వ్యక్తికి ఏమో ఇట్లా చూపిస్తున్నాడు, ఏమని చూపిస్తున్నాడు? వద్దు అంటున్నాడు. కొంతమంది తినాలని ఆశ ఉంటుంది. తినండి, తినే వయసు కాబట్టి తినవచ్చు. మరలా వయసు దాటిందంటే తినలేం, తిన్నా కానీ అరగదు కదా. పెద్దవాళ్ళు చెప్పండి, తిన్నా కానీ అరగదు. తినాలని ఆశ ఉంటుంది కానీ తినలేం. ఎంత తినే యవనస్తుడికి ఇంత ఆహారం కూడా లేదు, అల్లాడిపోతున్నాడు. అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని చూస్తే బుద్ధి వచ్చినప్పుడు అని రాస్తుంది. అంటే అంతవరకు బుద్ధి లేదమ్మా. అంటే బుద్ధి లేకనే కదా తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తండ్రి ఇంటిని విడిచిపెట్టింది ఎందుకు? బుద్ధి లేకనే. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇల్లు గుర్తుకు వస్తుంది. తండ్రి ఇంటికి వెళితే అక్కడ సమృద్ధి అయిన ఆహారం ఉంది. పని వాళ్ళకే అంత సమృద్ధి ఆహారం ఉంటే మరి నేను కుమారుని కదా, వారసుని కదా, నాకెంత ఉండాలి? ఆలోచన ఇప్పుడు వస్తుంది, అప్పుడు రాలా, ఇప్పుడు వస్తుంది. గమనించండి. బుద్ధి వచ్చినప్పుడు మనం బాగా గమనించాలి. బుద్ధి వచ్చినప్పుడు మనకి ఒక బుద్ధి అనేది మన జీవితాల్లో ఉండాలండి. ఒక మాట రాయబడి ఉందండి, దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయము, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు
ఎవరు అనేకుల్ని దేవుని వైపు త్రిప్పుచున్నారో వారు నక్షత్రం వల్లే నిరంతరము ప్రకాశించుదురు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు ఇది చదివాం, ఇంకో మాట కూడా చదువుకుందాం. ఇంకో మాట కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయము 9-10 వాక్యాలు. అవును, వారు రాజు యొక్క మాట విని బయలుదేరి పోవచ్చు ఉండగా ఇదిగో తూర్పు దేశం నుండి వారు చూసిన నక్షత్రము యేసు ప్రభు ఉన్న చోటకి తీసుకొని వస్తా ఉన్నది. ఆ నక్షత్రం వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులైరి. దేవునికి స్తోత్రం. ఏంటి సౌండ్ తగ్గిపోయింది? సౌండ్ తగ్గిపోయింది. చెప్పండి హల్లెలూయా. మనం ఉపయోగించుదాం, వాడదాం. ఆ శక్తినంతా దేవునికి మనం ఉపయోగించుదాం. ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడాడమ్మా. 2 సార్లు కరోనా వచ్చింది. 2 సార్లు వచ్చింది కరోనా, ఒకసారి కూడా కాదు. అంబులెన్స్ వస్తుందంటే చాలు కిటికీలో నుంచి వస్తున్నారు, బయటకు వచ్చి కాదమ్మా, కిటికీలో నుంచి వస్తున్నారు. ఎవరిని తీసుకెళ్తున్నారో ఏంటో, ఎవరిని తీసుకెళ్తున్నారో ఏంటో నన్ను కిటికీ దిశలో చూస్తున్నారు. గడగడగడగడ ఉనిగిపోతున్నారు కిటికీ చూసి. ఎవరా 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 పక్కన మందిరంలో కూడా శానిటైజర్లు వేసాం. శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కున్నారు, మొహం కడుక్కున్నారు. ఏమండి శానిటైజర్లు వేసాం, టెస్ట్ చేసాం, ఉందా లేదా టెస్ట్ చేసాం. ఏమండి మాస్క్ పెట్టుకున్నాం, దూరంగా కూర్చోబెట్టాం. ఏమండి దూరంగా కూర్చోబెట్టాం. ఇన్ని చేసాం. ఒక తల్లి వచ్చింది, పాస్టర్ గారు కొంచెం నా సమస్యను చెవిలో చెప్పాలన్నది. చెప్పమ్మా అన్న. కరోనా వచ్చిందయ్యా, ప్రార్థన చేయాలి. ఎవరైనా చెవులో చెబుతారమ్మా కరోనా వచ్చిందని? అరే అంత దూరంలో ఉన్న మనిషిని చూస్తేనే ఏడ గుండెలు పట్టుకున్నాం మనం. ఆమె చెవులోనే చెప్పింది ఏకంగా నాకు వచ్చి. సమస్య ఏదో అనుకున్నాను. కొంతమంది గూఢమైన సంగతులు ఉంటాయి కదా, అదేనమ్మా మీ సమస్యలు. బయటికి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి కదా. ఒకవేళ అట్లా అనుకున్నా నేను, అనుకొని చెప్పమ్మా అంటే కరోనా వచ్చిందండి పాస్టర్ గారు గుండెలు పట్టుకొని. ప్రభు తండ్రి నాయన ఏంటయ్యా అమ్మా, దూరంగా ఉండమని గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు, డాక్టర్లు చెప్పారు. నువ్వేంటమ్మా ఏకంగా నా చెవిలోనే చెప్పావు అని అంటే, పెద్దగా చెబితే జనాలు అందరూ వినరా? నాకు కరోనా ఉందని అనుకోరా? నీకు దండమమ్మా తల్లి, 2 ఆదివారాలు ఆగమ్మా తల్లి, ఇంటికి పో. 2 ఆదివారాలు ఇంటి దగ్గర ఉండు, 3వ ఆదివారం రమ్మా. అమ్మా నీకు దండం పెడతాను, పోయినమ్మా. బాబు శానిటైజర్ ఎక్కడ ఉందో తీసుకురండి అయ్యా త్వరగా. భయం వేస్తుంది. ఎంతోమంది చనిపోయారు, అవునా కదా? సేవకులు కూడా చనిపోయారు. మన మినిస్ట్రీలో ఉన్న సేవకులు కూడా చనిపోయారు. నిజం, సేవకులు కూడా చనిపోయారు, విశ్వాసులు చనిపోయారు, సంఘ పెద్దలు చనిపోయారు. ఏమండి కరోనాకి వీళ్ళు దైవ సేవకులని, వీళ్ళు విశ్వాసులని కరోనాకి తెలుసా? మరి గడగడగడ వణిగిపోయి, తండ్రి నాయన ఏంటయ్యా 10 మందికి ఉపయోగపడేవాడిని అయ్యా, ఏంటో ఈ తల్లి ఎట్లా చేసింది అని ప్రార్థన చేసుకున్నా. ఏం కాల, అవునా కదా? మనం అందరం దేవుడు కాపాడాడు లేదా? కాపాడాడు. అందుకు 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇంత క్షేమాన్ని ఇచ్చాడమ్మా మనకి, ఇంత ఆరోగ్యం ఇచ్చాడు, ఇంత కాపుదలు ఉంచాడు.
ఇంత కాపాడాడు మనల్ని. ఇప్పుడు చూడండి, బుద్ధిమంతులైతే, బైబిల్ గ్రంథం రాస్తున్నమాట, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ఉన్నారు. ఎవరో ఆకాశ మండలంలో జ్యోతులు పోలిన వారు నక్షత్రాల వల్లే నిరంతరం ప్రకాశిస్తారు. దేవుని వైపు ఎవరు తిప్పుతారో నువ్వు దేవుని దగ్గరికి తీసుకురావాలమ్మా. నీ వరకే నువ్వు బైబిల్ పట్టుకొని నీ వరకే నువ్వు వస్తున్నావు, పిలవాలి కదా. దావీదు మహారాజు అన్నాడు, నన్ను జనాలు మందిరానికి వెళతా నన్ను పిలిచారు. మీరు రెఫరెన్స్ రాసుకొని చదవడం అవసరం లేదు. 122వ కీర్తన 1వ వాక్యంలో, యెహోవా మందిరానికి వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను అని అన్నాడు. పోయేవారు పోతున్నారా బైబిల్ తీసుకొని మందిరానికి? వాళ్ళు అన్నారు, దావీదునైనా మహారాజా, మేము యెహోవా మందిరానికి వెళుతున్నాము అని మాట్లాడుతున్నారు. మీరు కూడా వస్తారా? వస్తున్నాను. మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా తీసుకురావాలి జనాన్ని. గుర్తుపెట్టుకోండి, ఆ రోజుల్లో దేవుని ప్రజలు ఒక్క యూదుని సింగు పట్టుకొని 10 మంది వచ్చారండి. 10 మంది వచ్చారు. ఒక్క యూదుని సింగు పట్టుకొని ఎంతమంది వచ్చారమ్మా? 10 మంది వచ్చారు. ఏమండి, సింగు వదిలిపెట్టండి, చినిగిపోతుందండి. ఇటు 5, ఇటు 5, ఇటు 5 ఉన్నారు, ఇటు 5 పట్టుకుంటే చినిగిపోదా? ఒకరు పట్టుకుంటేనే చినిగిపోతుంది. ఏమండి, మేము కూడా మందిరానికి వస్తామండి మీతో పాటు. మీ మోకాలు కలకల్లాడుతున్నాయండి, మీరు ఆనందంగా ఉన్నారండి, పెద్ద కోటేశ్వరులాగా ఉన్నారండి. ₹1 లేదు బ్యాలెన్స్. అమ్మా, దాంట్లో చూస్తే ఫోన్పే, గూగుల్ పే, ఇంకేంది చెప్పన్నా? అక్కడ ₹1 లేదు, మన ముఖాలేమో కలకల్లాడుతున్నాయి, సౌందర్యంగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. వాళ్ళేమో ఏదో ఉన్నాయి అనుకోండి, మన దగ్గర ఏమీ లేవు. యేసయ్య మహిమ తప్ప మన దగ్గర ఏమీ లేదు. మేము కూడా వస్తాం మందిరానికంటే మీరు రావచ్చుగా, పక్క నుండి రావచ్చు కదంటే వస్తామంటే ఆ మందిరం వాళ్ళు పిలుస్తుంటారు, ఇక్కడ వాళ్ళు మా మందిరానికి రండి పిలుస్తుంటారు. అందుకని శంగు పట్టుకున్నాం అనుకోండి, ఎవరో పిలవరు. పిలుస్తారా? శంగు పట్టుకొని వస్తుంటే ఎవరైనా పిలుస్తారా చెప్పండి? ఎవరైనా పిలుస్తారా? రారు. అందుకని చెంగు పట్టుకొని 10 మంది వచ్చారు. అట్లాగా మీతో పాటు ఒక్కొక్క మనిషి 10 మందిని కూడా తీసుకురావాలి దేవుని మందిరానికి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు ఒక నక్షత్రం అలా ఉదయించింది. ఎప్పుడమ్మా? యేసు ప్రభు పుట్టిన తర్వాత. ఎప్పుడు? యేసు ప్రభు పుట్టిన తర్వాత ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రము చూసి జ్ఞానులు ఆ నక్షత్రాన్ని ఫాలో అయ్యారు, వెంబడిస్తున్నారు. ఆ నక్షత్రం వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. అక్కడ చూడండి, ముందుగా వారు వెనకున్నారు, నక్షత్రం ముందుంది. నువ్వు ముందుండాలమ్మా, అందరికంటే ముందుండాలి. నువ్వు పరిచర్య చేయాలి, పాటలు పాడాలి, ప్రభువును స్తుతించాలి, ప్రేరేపించమని ప్రార్థన చేయాలని నువ్వు ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో ఆనందించాలి. నీతో పాటు వస్తున్న వారు కూడా పరిశుద్ధాత్మలో ఆనందింప చేయాలి. ఆమేన్. ఏంటి చెప్పరా? హల్లెలూయా. చూడండి, ఇప్పుడు బాగా గమనించండి. నక్షత్రం ఎవరనంటే నిరంతరము ప్రకాశించే నక్షత్రాలు మనమే. ఒక మాట, ఇంగ్లీషులోనేమో స్టార్లు అంటారు, తెలుగులో నక్షత్రం అంటారు. తెలుగులోనే నక్షత్రం అంటారు, ఇంగ్లీషులోనేమో స్టార్లు అంటారు. భూమి మీద కొన్ని స్టార్లు ఉన్నాయి. మెగా స్టార్ అని, సూపర్ స్టార్ అని, ఇంకేందండి రెబల్ స్టార్ అని, స్టైలిష్ స్టార్ అని, ఏదో మరి మొత్తానికి స్టార్లు ఉన్నాయి. ఈ స్టార్లన్నీ ఎక్కడికి నడిపిస్తున్నాయి? ఎక్కడికి? పాపానికి నడిపిస్తున్నాయి. ఈ స్టార్లన్నీ అక్రమానికి నడిపిస్తున్నాయి. ఈ స్టార్లన్నీ పాపానికి నడిపిస్తున్నాయి. ఇదిగో ఇలా ప్రేమించుకోవాలి, ఇలా ఎగిరిపోవాలి, లేచిపోవాలి, ఇలాగా అని పాపానికి నడిపిస్తున్నాయి. ఆ నక్షత్రాలు పాపానికి నడిపిస్తున్నాయి. చాలామంది ఏడుస్తున్నారు నా దగ్గర, కొంచెం అన్న అని చూడన్నా మెగా స్టార్, నాకు ఏ స్టార్ లేదు,
ఏ స్టార్ లేదన్నా, నేను ఏ స్టార్ లేదన్నా, నాకు ఏ స్టార్ లేదన్నా, ఇంత కష్టపడుతున్నాను, ఏ స్టార్ లేదని. మనం ఎవరో తెలుసా? జీసస్ స్టార్. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఏ స్టార్ నువ్వు? కరెక్ట్గా చెప్పు. న్యాయమేనమ్మా, అబద్ధం కాదు. నీకు ఓ స్టార్ ఉందమ్మా. నువ్వెవరో తెలుసా? జీసస్ స్టారు. మనం ఎవరమే? పెట్టుకో, నీ పేరు పక్కన పెట్టుకో, జీసస్ స్టార్ అని. వాళ్ళు పెట్టుకోవట్లా? మెగా స్టార్ అని పెట్టుకున్నారు. నువ్వు కూడా పెట్టుకో, జీసస్ స్టార్ అని పెట్టుకో. ఎవరు వస్తారో చూడు, ఎవరు రారు, భయపడతారు. నువ్వు జీసస్ స్టార్వి. నువ్వు దేవుని యొద్దకు ప్రజలు నడిపించే ఒక జీసస్ స్టార్వి. యేసయ్య ఎక్కడ ఉన్నాడో అక్కడికి నడిపించాలి, దేవుని మందిరానికి నడిపించాలి, ఒక జీసస్ స్టార్. ఆమేన్. ఏంటండి చల్లబడిపోయారు? ఈ స్టార్లు ఏంటి చల్లబడిపోయినాయి? కాదండి, ఆ స్టార్లు ఎంత బ్రేక్ డ్యాన్స్లు వేస్తున్నారు. ఆ స్టార్లు ఎంత బ్రేక్ డ్యాన్స్లు వేస్తున్నారు, ఏ విధంగా కాళ్ళు తిప్పుతున్నారు. నేను కూడా తిప్పినోడే. నేను కూడా బ్రేక్ డ్యాన్స్ నేర్చుకున్నాను, షేక్ డ్యాన్స్ నేర్చుకున్నాను. నేను పెద్ద హీరోని కావాలనుకున్నాను. డిస్కో డ్యాన్స్ నేర్చుకున్నాను, డ్యాన్స్ నేర్చుకున్నాను. డ్యాన్సుల్లో రకాలు ఉంటాయి అమ్మా. ఒక్కొక్క పాటకి ఒక్కొక్క డ్యాన్స్ ఉంటుంది. అన్ని పాటలకు ఒకటే డ్యాన్స్ కాదు, ఒక్కొక్క పాటకి ఒక్కొక్క డ్యాన్స్ ఉంటుంది. నేను పెద్ద హీరోని కావాలనుకున్నాను తెలుసా. పెద్ద హీరోని కావాలని కలలు కన్నాను. వారితో పాటు తిరిగాను, వాళ్ళతో పాటు నటించాను, డ్యాన్సులు నేర్చుకున్నాను. నడుము తిప్పటం, కాలు తిప్పటం, చేతులు తిప్పటం ఎన్ని చేశాను. నాకొద్దు, పనికిమాలిన స్టార్లు నాకు అవసరం లేదు. నేను జీసస్ స్టార్గానే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీసస్ స్టార్గా ఉండాలని ఆశ. సమయం లేక నేను సాక్ష్యం చెప్పను ఈరోజు, ఏమనుకోమాకండి. సమయం దాటిపోతుంది. ఈసారి వచ్చినప్పుడు సాక్ష్యాన్ని చెబుతాను. సాక్ష్యాన్ని చెబుతాను ఈసారి వచ్చినప్పుడు. ఇప్పుడు మనం ఎవరమి కాదు, స్టార్లు. తెల్ల స్టారు అమ్మా చెప్పు. అక్కడక్కడ పెట్టిన స్టార్ చెప్పండి అమ్మా. ఎర్రదొకటి, పచ్చదొకటి ఉన్నాయా? ఇప్పుడు బయట స్టార్లు చూసాం, ఇక్కడ కూడా చూడండి స్టార్లు. తెల్ల స్టార్లు ఉన్నాయి, పచ్చ స్టార్లు ఉన్నాయి, ఎర్ర స్టార్లు ఉన్నాయి. చెప్పండి అమ్మా. పసుపు స్టార్లు ఉన్నాయి. ఏంటి చెప్పరు? ఎన్ని స్టార్లు, రకరకాలమైన స్టార్లు. అవేమో డిసెంబర్ నెలకే వస్తాయి. ఈ నక్షత్రాలు, ఈ స్టార్లేమో నిరంతరం ప్రకాశించే నక్షత్రాలు. ఆమేన్, హల్లెలూయా. ఆ స్టార్లేమో వర్షానికి తడిసి ఎండకెండి, వర్షానికి తడిసి ఎండకెండి ఊడిపోతాయి, రాలిపోతాయి. ఈ నక్షత్రాలేమో ఎప్పుడు కలకల్లాడుతూనే ఉంటాయి. ఎప్పుడు అక్కడ రాస్తుంది నిరంతరము ప్రకాశించే నక్షత్రాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, మనం ఎవరు అని అంటే నిరంతరం ప్రకాశించే నక్షత్రాలు. బుద్ధిమంతులైతే తండ్రి మాట వింటారు. ఇప్పుడు అర్థమైందా? బుద్ధిమంతులైతే తండ్రి మాట విని ఆ ప్రకారం చేసేవాళ్లే బుద్ధిమంతులు. మూడో విషయాన్ని చెప్పి ముగిస్తాను. మూడవదిగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి వాక్యం, మొదటి 2 వాక్యాలు. నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజము గడుచు సంవత్సరాలను, శాంతి నీకు కలుగు చేయును. దేవునికి స్తోత్రం. గట్టిగా చదువుదాం, హల్లెలూయా. ఎందుకంటే బ్యాటరీ లో అమ్మా
నేను చెప్పేది వినండి. బ్యాటరీ, ఈ బ్యాటరీ లో 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 అని చూపిస్తుంది. మొదట్లో హల్లెలూయా హల్లెలూయా, బ్యాటరీ లో లో ఛార్జింగ్ పెట్టుకొని వచ్చాం. ఇడ్లీ దోశ చెప్పండి అమ్మా, చెప్పండి తిన్నా చెప్పండి. ఛార్జింగ్ పెట్టుకొని వచ్చాం. వచ్చేటప్పుడు ఛార్జింగ్ పెట్టుకొని వచ్చాం. మంచిగా ఛార్జింగ్ పెట్టుకొని వచ్చేసాం. వాడుతూ ఉన్నాం, సెల్ ఫోన్ వాడుతూ ఉన్నాం. వాడుతూ ఉండేసరికి ఏమైంది, ఛార్జింగ్ తగ్గిపోయింది. మధ్యాహ్నం అయ్యేసరికి ఛార్జింగ్ తగ్గుతుంది. మళ్ళీ వెంటనే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఛార్జింగ్ పెట్టిన తర్వాత మళ్ళా ఫుల్ అవుతుంది, మరలా వాడాలి. అట్లా ఇప్పుడు మనం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఛార్జింగ్ తగ్గింది, బ్యాటరీ ఛార్జింగ్ తగ్గింది. ఛార్జింగ్ తగ్గినప్పుడు ఏం చేస్తాం? మీరైనా ఏం చేయగలరు, నేనైనా ఏం చేయగలను. బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిన తర్వాత మనం ఏం చేయలేం. అందుకని ఇప్పుడు ఒక 80% ఛార్జింగ్ అయిపోయిందే చెబుతున్నాను నేను. ఇంకెంత ఉంది ఇప్పుడు? 20% ఉందమ్మా. నీ బ్యాటరీలో లో లో అని చూపిస్తుందమ్మా నీ బ్యాటరీ. లో 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 అల్లులు అనంటే ఉంచుదాం. ఎందుకంటే ఇంటికి పోయి అంతవరకు కూడా ఉండాలి కదా, ఛార్జింగ్ ఉండాలి కదా, ఇంటికి పోవాలి కదా, మళ్ళీ ఇంటికి పోయి ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఉంచుదాం ఛార్జింగ్. ప్రైజ్ అలాడ్, గట్టిగా చెబుదాం హల్లెలూయా. తండ్రి ఒక మాట చెబుతున్నాడు. తండ్రి చెబుతున్నాడు, నా కుమారుడా నా ఉపదేశాన్ని మరవకుము, నా ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా గైకొనుము. అవి ఏం చేస్తాయనంటే నీకు దీర్ఘాయువుని ఇస్తాయి, సుఖజీవంతో గడిచే సంవత్సరాలు నీకు ఇస్తాయి, శాంతి నీకు కలుగు చేస్తాయి. వాటిని నువ్వు కంఠనభూషణంగా నువ్వు వాటిని ధరించుకో అని అన్నాడు. గమనించారా? అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం చూస్తే, మరవకము, దేవుని ఉపదేశాన్ని నువ్వు మరవకూడదు, దేవుని యొక్క ఆజ్ఞలను ఎప్పటికీ నువ్వు మర్చిపోకూడదు. వాటిని గైకొనాలి. తండ్రి చెప్పినవి వాటిని వినాలి, వాటిని గైకొనాలి. అప్పుడు 8వ వాక్యం నుంచి 8, 9, 10 అప్పుడు నీ దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఉపదేశం ఏం చేస్తుందనంటే నీ దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. తర్వాత అమ్మా నీ ఎముకలకి సత్తువను ఇస్తున్నాయి. అవును, నీ రాబడి అంతటిలో 10వ భాగమును ఆమేన్. గట్టిగా చెబుదాం హల్లెలూయా. 10వ భాగాన్ని నీ రాబడిలో దేవునికి ఇచ్చి ప్రభువును నువ్వు గణపరచు. అప్పుడు అని రాస్తుంది. మరలా అమ్మా అప్పుడు, ఎప్పుడమ్మా? అప్పుడు నీ కొట్లో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. చాలమ్మా చాలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, శక్తి కొలత చెప్పండి. హల్లెలూయా. మంచిది. అక్కడ దేవుని యొక్క ఉపదేశాన్ని మనం మరవనప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను మనం నడిచినప్పుడు మన జీవితంలో దేవుడు దీర్ఘాయువుని ఇస్తాడు. ఎక్కువ సంవత్సరాలు గడిచే అవి ఇస్తాడు. గవర్నమెంట్ వాళ్ళు ఆ మధ్య ఎక్కువ సంవత్సరాలు ఎవరు బ్రతుకుతున్నారా అని పరిశోధన చేశారు. ఎక్కువ సంవత్సరాలు ఎవరు బ్రతుకుతున్నారని పరిశోధన చేశారు. పరిశోధన చేస్తే తెలిసింది ఏమిటనంటే, ఎవరైతే ఎక్కువగా భక్తి చేస్తున్నారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నట్లుగా వారికి తెలిసింది.
అంటే దీర్ఘాయువుని ఇస్తానన్నాడంటే ఎక్కువ సంవత్సరాలు నువ్వు బ్రతుకుతున్నావనంటే దేవుని ఉపదేశాన్ని నువ్వు మరవట్లేదు. దేవుని ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడిపించబడుతున్నావు కాబట్టి ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతావు. శాంతి నీకు దేవుడు ఇస్తానంటున్నాడు ఆయన. అప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుని అడుగుచాడలో నడిపించబడుతున్నావు అప్పుడు నీ ఎముకలకి సత్తువ, నీ దేహానికి ఆరోగ్యం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక ఆయన అంటాడు ఏమంటున్నాడంటే 10వ భాగము తీసుకొచ్చి దేవునికి ఇచ్చి ప్రభువుని గణపరచమన్నాడు. నీ రాబడి అంతటిలో అని రాశాడు. 10వ భాగాన్ని దేవునికి ఇచ్చి గణపరచమన్నాడు. గణపరచమన్న తర్వాత అప్పుడు అని అంటాడు మరలా, అప్పుడు నీ కొట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుందని అన్నాడు. అంటే దేవునికి మనం ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని సమృద్ధిగా ఆయన ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ధన్యత ప్రభు ఒక్కొక్కరికి అనుగ్రహించునగాక. సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ప్రభు అనుగ్రహించునగాక. తండ్రి ప్రతి వారి పట్ల ఆయన కనికరాన్ని చూపునగాక. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించునగాక. ప్రతి ఒక్కరికి ఆరోగ్యము క్షేమాన్ని దేవుడు ప్రసాదించునగాక. ఉన్నతమైన ఆశీర్వాదాలతో ఒక్కొక్కరిని ప్రభు ఆశీర్వదించి ఘనపరుచునగాక. ఈ పరిచర్యను మరింతగా దేవుడు ఆశీర్వదించునగాక. సేవకులకి మరింత కృపనిచ్చి ప్రభు బలపరిచి వాడుకునగాక. అందరికీ కృప దేవుడు తోడుగా ఉంచి ఘనపరుచునగాక. ఆమేన్. మంచిది. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించగలిగిన వారు దయచేసి మోకరించండి. దేవుని సన్నిధిలో మోకరించండి. ఆయన సన్నిధిలో నువ్వు మోకరించినప్పుడు నీ వినయం విధేయత ఏంటో ప్రభువు గమనిస్తున్నాడు. వాక్యం వినటం ఒక వంతు అయితే తీర్మానం చేయటం అనేది మరొక వంతు. తీర్మానం చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనం ఆయన సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన జాలిపడుచున్నాడు. అవును, గతంలో అయితే 1000 సంవత్సరాల క్రితం ఆయన జాలి లేక ఆ రోజున కఠినంగా శిక్షించాడు. ఎందుకంటే భూలోకం చెడిపోయిన నరులు తమ యొక్క మార్గాలను చెరిపివేసుకున్నారు కనుక అలాంటి పరిస్థితికి మనం రాకూడదని ప్రభు మనం తెలియజేశాడు. నోవహు వలె తన వంశావళి గురించి తెలియజేసినప్పుడు తన యొక్క తరంలో కూడా నీతిపరుడుగాను నిందారహితమైన జీవితం జీవించాడు. దేవునితో నడవటం ప్రారంభించాడు. అలాంటి ఆలోచన అవగాహన కలిగి మనం నడిపించబడాలని ప్రభు మనకు తెలియజేశాడు. లోకపరమైన ఆలోచనలో అవగాహన అనేది మన జీవితాల్లో రానియకుండగా మనం చక్కగా తండ్రి యొక్క ఆలోచన ప్రకారంగా మనం నడిపించబడి తండ్రి యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఆయన జాలి పడుతున్నాడు అని అంటే మన పాపాలన్నీ కూడా తీసి సముద్రం అగాధంలో పడవేస్తున్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, సహోదరుడా, ఒక తీర్మానం చేయి. ప్రభు నిన్ను గమనించాడు. ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. నీ జీవిత సమస్తమును ఆయన గమనించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ఉన్నతమైన రాజ్యానికి నువ్వు వారసుడు కావాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. తండ్రి నీ పట్ల ఆయన జాలిని చూపిస్తున్నాడు. తండ్రి నీ పట్ల ఆయన ఒక కనికరాన్ని చూపాలని కోరుకున్నాడు. తండ్రి పట్ల
నీ ఉద్దేశం ఏంటో ఒక ఆలోచనతోటి దేవుని సన్నిధిలో ఒక తీర్మానంతో ప్రార్థించు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, ప్రార్థన చెయ్యి. ప్రార్థన ఆలకించువాడైన దేవుడు మన తండ్రి. మన తండ్రి ఎవరనంటే ప్రార్థన ఆలకించువాడు. మన సమస్తాన్ని గుర్తెరిగిన దేవుడు. మనతో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. తండ్రి ఇంటికి వచ్చిన కుమారుణ్ణి కనికరపడుతున్నాడు. దూరంగా ఉన్నప్పుడే తండ్రి తన కుమారుని పట్ల జాలిపడి కౌగిలించుకున్నాడు. తండ్రి ఇంటికి వచ్చినప్పుడు సమృద్ధి అయిన ఆహారం నీకు ఉంటుంది. తండ్రి ఇంటికి వచ్చినప్పుడు మంచి వస్త్రాలు ఉన్నాయి. తండ్రి ఇంటికి వచ్చినప్పుడు మంచి అక్కడ చెప్పులు కూడా ఉన్నాయి. తండ్రి ఇంటికి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో దేవుడు ఏర్పాటు చేయాలని కోరుకున్నాడు. అందుకే ఆయన నీతో మాట్లాడిన ప్రతి విషయాన్ని గుర్తించి దేవుని యొక్క అడుగుజాడల్లో నడిపించబడ్డాడు. నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరవకుము, నా ఆజ్ఞల్లో హృదయపూర్వకంగా గైకొనమని ప్రభు చెప్పాడు. అవును, ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు, ఆయన ఉపదేశాన్ని మరవకుండా ఉన్నప్పుడు ఆయన మన జీవితంలో దీర్ఘాయువుని ఇస్తున్నాడు, సుఖజీవంతో గడిచిన సంవత్సరాలను ఇస్తున్నాడు, శాంతిని మనకు కలుగు చేస్తున్నాడు. ఒక మంచి విషయాన్ని ప్రభు మనకు తెలియచేసినప్పుడు ఆ వాక్యానికి లోబడి ఆ వాక్య ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నీతో ఆయన మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చుతాడు. ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు. నీకు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు నీకు కలుగు చేయాలని కోరుకున్నాడు ఆయన. సమృద్ధి అయిన ఆశీర్వాదాలు భద్రపరిచినందుకే స్తోత్రం. 11 నెలలు మీ కృపలో మీరు మమ్మల్ని దాచి భద్రపరిచరేసయ్యా అని స్తోత్రం. మీరు మమ్మల్ని ప్రేమించి నా తండ్రి స్తోత్రం, మీరు మాకు అనుగ్రహించిన ఈ నూతన నెల కొరకే స్తోత్రం తండ్రి. ఎందరో కాలగతులు గతించినప్పటికీ మీ ప్రేమను బట్టి, మీ వాత్సల్యతను బట్టి మీరు మమ్మల్ని సజీవులలో నిలిపినందుకే స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం. మీ కృపచేత మమ్మల్ని బ్రతికించినందుకే స్తోత్రం. మీరు మమ్మల్ని ప్రేమించి ఈ నెల మీరు మాకు అనుగ్రహించిన పునరుత్థాన దినము కొరకే స్తోత్రం నా తండ్రి. ఆరాధనంతటిని మీరు ఆశీర్వాదకరంగా మహిమకరం జరిగించారు. పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. ఆత్మదేవునిగాను అదృశ్య దేవునిగా మీరు మా మధ్యలో సంచరించినందుకే స్తోత్రం. అనేకమైన సజీవ సాక్ష్యం లేవనైతే మీరు మహిమ పొందినందుకే స్తోత్రం తండ్రి. వాక్యమైన దేవుడికి మీ దాసును మరుగుపరచి నా తండ్రి స్తోత్రనైనా మీరు మాతో మా అందరితో మాట్లాడిన మీ మాటల కొరకే స్తోత్రం. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నా తండ్రి స్తోత్రం. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నానని మీరు సెలవిచ్చున్నారయ్యా. యాకోబుని గురించి మీరు మాతో మాట్లాడాలని స్తోత్రం. యాకోబు, నేను నిన్ను పిలిచితిని, నేను ఉపేక్షింపక నేను ఏర్పరచుకొని ఉన్నానని మీరు సెలవిచ్చున్నారు తండ్రి. నీ స్తోత్రములు తండ్రి. యేసురాజా స్తోత్రం. క్రీస్తునైనా సహవాసమునకు అయ్యా పిలువబడిన నా తండ్రి, మీరు నైనా నమ్మదగిన దేవుడు అని మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రం. మీ నమ్మదగిన వారం కానప్పటికీ మీ పిలుపు చేత మమ్మల్ని ఏర్పరచుకున్నందుకే స్తోత్రం. మీ సహవాసంలో మేము నిలుచున్నట్లు కృప దయచేయమని వేడుకొనుచున్నాం నా తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. స్తోత్రం నైనా మీ పిలుపులో నిలుచున్నట్లు కృప దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. నీ స్తోత్రములు అయ్యా. స్తోత్రం తండ్రి. స్తోత్రం. మీరు మమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నారని, ఎవరిని ఏర్పరచుకొని ఉన్నారని నా తండ్రి మీరు మాతో మాట్లాడేందుకే స్తోత్రం నా దేవా. నా తండ్రి నీ స్తోత్రం. విత్తబడిన వాకులు ఒక్కొక్కరి జీవితంలో మీరు నీరు కట్టి ఫలింపు చేయమని వేడుకొనుచున్నాం తండ్రి. నీకు స్తోత్రం నైనా. స్తోత్రం. అనేకులు మీరు ఏర్పరచుకొని ఉన్నారు, పిలుచున్నారని మీరు మాతో మాట్లాడారు తండ్రి. స్తోత్రం. ఎవరు మీరు పిలుచున్నారో నా తండ్రి మీరు మాతో మాట్లాడేందుకే స్తోత్రం తండ్రి. జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి వెర్రివారిని మీరు పిలిచినారని అయ్యా. బలవంతులను సిగ్గుపరచుటకు ఎన్నిక లేని వారిని, నీచమైన వారిని మీరు పిలిచి ఏర్పరచుకొని ఉన్నారని మీరు మాతో మాట్లాడేందుకే స్తోత్రములు నా తండ్రి. నీ స్తోత్రం. నేను నీకు తోడై ఉన్నానని మీరు సెలవిచ్చినారయ్యా. నీకు స్తోత్రం. యాకోబునకు మీరు తోడైన దేవుడు తండ్రి. వెళ్ళిన ప్రతి స్థలమందు యాకోబునకు తోడై ఉన్నారు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువనని మీరు సెలవిచ్చినారు తండ్రి. యాకోబునకు తోడైన దేవా, మీరు మాకు తోడై ఉండమని వేడుకొని వచ్చినా అయ్యా. నీకు స్తోత్రం. ఈ లోకంలో మీరు మాకు తోడు లేకపోతే మేము బ్రతకలేము తండ్రి. నీ స్తోత్రం. మీరు మాకు తోడై ఉండమని వేడుకొని వచ్చినాం తండ్రి. భయపడకము, నేను నీకు తోడైనని సెలవిచ్చినారు నా తండ్రి. స్తోత్రం. పౌలును నా తండ్రి బలపరచిన దేవా నీకు స్తోత్రం. మీరు మమ్మల్ని ఒక్కొక్కరిని బలపరచమని వేడుకొని వచ్చినాం తండ్రి. నీ స్తోత్రం. దిగులు పడకము, నేను నిన్ను బలపరచనని మీరు సెలవిచ్చినారయ్యా. నీకు స్తోత్రములు. యెహోషువతో మీరు సెలవిచ్చినారు. నిబ్బరం కలిగి ధైర్యం
భయపడకము, చెడియకము, నేను నీకు తోడై ఉన్నానని మీరు సెలవిచ్చున్నారు యేసయ్యా. నీకు స్తోత్రం. ఎందరు కలవరాల్లో ఉన్నారో, భయముతో ఉన్నారో, దిగులుతో ఉన్నారో, అట్టి వారందరూ మీరు పలకరించినందుకై స్తోత్రం, ధైర్యపరిచినందుకై స్తోత్రం. మీ వాక్యము నా తండ్రి స్తోత్రం, ఒక్కొక్కరు మీ వాక్యం ద్వారా ధైర్యపరిచినందుకై స్తోత్రం. యెహోషువని మీరు బలపరిచిన దేవుడు, మీ సన్నిధిలో నిలిచిన ఒక్కొక్కరు మీరు బలపరచమని వేడుకొనుచున్నాం, ధైర్యపరచమని వేడుకొనుచున్నాం తండ్రి. కలవరాల నుండి విడుదల కలుగు చేయమని వేడుకొనుచున్నాం తండ్రి. నీ స్తోత్రం. నీకు సహాయం చేయబడి నేనని మీరు సెలవిచ్చున్నారు తండ్రి. నీ స్తోత్రములు. దావీదు నాకు సహాయం చేసిన దేవా నీకు స్తోత్రం. మీ సన్నిధిలో చేరొచ్చిన బిడ్డలకు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాం. దావీదు కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవానే నాకు సహాయం కలుగునని అంటున్నాడు తండ్రి. మా జీవితంలో తండ్రి మనుషుల వల్ల వచ్చే సహాయం వ్యర్థము, పనికిమాలిన తండ్రి. మీ ద్వారా వచ్చే సహాయం గొప్పది తండ్రి. నీకు స్తోత్రం. ఒక్కొక్కరికి మీ సహాయం అనుగ్రహించమని వేడుకొనుచున్నాం తండ్రి. నీ స్తోత్రం. ఎందరైతే మీ సన్నిధిలో తీర్మానంతో నా తండ్రి మీ సహాయం నిమిత్తం ఎదురు చూస్తున్నారో వారందరికీ మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాం తండ్రి. నీ స్తోత్రములు. కృప కలిగిన తండ్రి, నీతి అన్న దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుందునని మీరు సెలవిచ్చున్నారయ్యా. నీకు స్తోత్రం. దావీదు కుడి చేతిని పట్టుకొని రక్షించిన వాడా, మా కుడి చేతిని పట్టుకొని నడిపించమని వేడుకొనుచున్నాం తండ్రి. నీ స్తోత్రం. మీరు మాకు సహాయం చేయండి అయ్యా, మీరు మమ్మల్ని బలపరచండి, మీరు మాకు తోడే నడిపించమని వేడుకొనుచున్నా. మీ సన్నిధిలో నిలిచిన ఒక్కొక్కరు మీరు ఆశీర్వదించండి, పిలిచిన పిలుపుల స్థిరపరచండి అయ్యా. నీకు స్తోత్రం స్తోత్రం. ప్రత్యేకమైన జనముగా మీ కొరకై తండ్రి, లోకం నుండి ప్రత్యేకించబడి మీ కొరకై రోషంగా జీవించడంలో కృప దయచేయమని వేడుకొనుచున్నా. నా తండ్రి విత్తబడిన ఒక్కొక్కరి జీవితంలో నీరుకటి ఫలింపచేయమని వేడుకొనుచున్నా. మంచి నేలపడి విత్తనం వలె ఫలించినట్లుగా నా తండ్రి కృప దయచేయమని వేడుకొనుచున్నా. ఈ సంవత్సరంలో మీరు మాకు అనుగ్రహించిన నా తండ్రి వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చిన మీ దక్షిణ హస్తంతో ఆదుకోండి. ఈ నెలంతా మీరు మమ్మల్ని కాపాడమని వేడుకొనుచున్నా. మీ సహాయం మాకు దయచేయమని వేడుకొనుచున్నా తండ్రి. నీ స్తోత్రములు. నా తండ్రి స్తోత్రం. ఇంతవరకు నా ఆరాధన ఆశీర్వాదకరం జరిగించారు. మీ దాసును బలపరిచి వాడుకున్నదికై స్తోత్రం. రెట్టింపు కృప, ఆరోగ్యం, అభిషేకం ఇచ్చి మీ చేతులు ఘనమైన పాత్రగా వాడబడినట్లు కృప దయచేయమని వేడుకొనుచున్నా. మీ సన్నిధిలో నిలిచిన ఒక్కొక్కరు మీరు ఆశీర్వదించండి. మీ దక్షిణ హస్తంతో ఆదుకోండి. మీ సహాయం అనుగ్రహించమని వేడుకొనుచున్నా. రారాజుగా మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొన్న కృప, అభిషేకం నాకు మా అందరికీ దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. ఈ నెలంతా కూడా క్షేమం ఇయ్యండి, కృపనియండి, కాపుదల దయచేయండి. వెళ్ళిన ప్రతి స్థలమందు మీరు తోడే నడిపించండి. పొంచిన కీడు ఆపదను తప్పించండి. ప్రతి ఒక్కరు మీ కౌగిట్లో దాచి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి ఒక్కొక్కరిని ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఒక్కొక్కరిని ప్రభు ఆదుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. గమనించండి.